సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కేసుల చుట్టూ ఇరుక్కపోయిన పోసాని గారికైతే ఇప్పుడు ఊరట లభించేసింది. ఆయన మీద ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడైతే బెయిల్ అయితే ఇచ్చేశారు. మరి బెయిల్ అన్ని కేసులకు వర్తిస్తుందా? లేకుంటే మిగతా కేసుల్లో కూడా ఆయన బెయిల్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉందా? మరి ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వస్తారా లేదా? దీనిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి ఆయన బెయిల్ ఇవ్వడం పైన అండ్ మిగతా కేసులకు వర్తిస్తుందా లేదా ఏం చెప్తారు సార్? ఓబులవారిపల్లె కేసులో బెయిల్ వచ్చింది ఆయనకి. ఇతర కేసులు దానికి సంబంధం లేదు, వేరు వేరే కోర్టుల్లో ఉన్నాయి కేసులు. ఓకే. కాబట్టి ప్రతి వారెంట్కి ఒక బెయిల్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 23 కేసులు పెడితే 23 కేసుల్లోనూ బెయిల్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కోర్టు బెయిల్ ఆ కోర్టుదే. కాకపోతే ఈ కేసులన్నీ దాదాపుగా ఒకే ఇష్యూకి సంబంధించినవి కాబట్టి ఇలా కేసులు పెట్టడం, ఒక ఇష్యూ మీద ఆల్రెడీ ఒక కేసు ఉన్నప్పుడు అదే ఇష్యూ మీద ఇంకా కేసులు ఎందుకు పెడతారు అనే దాని మీద కోర్టులో ఆర్గ్యూ చేయగలిగితే, ఈ కోర్టులో కాదు, ఇది వీళ్ళకి మొబైల్ కోర్టు నుంచి వచ్చింది బెయిల్, ఇది కాదు, ఇది కడప మొబైల్ కోర్టు నుంచి తెచ్చుకున్నారు. ఇది కాకుండా హైకోర్టులో మూవ్ చేయాలి. మూవ్ చేసి ఒకే అంశం మీద ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని ఏరియాల్లో పెట్టారు, ఇన్ని కోర్టుల్లో ఇదే ఉంది టాపిక్, సబ్జెక్ట్ ఇదే. ఇప్పుడు ఓబులవారిపల్లెలో వచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో దాదాపుగా ఇదే కేసు అన్ని చోట్ల ఉంది. కాబట్టి ఇదే బెయిల్ అన్ని చోట్ల వచ్చేలాగా చేసి సింగిల్ విండో పద్ధతిలో వదిలిపెట్టేయండి అని అడుగుతూ ఈ కేసులన్నీ కూడా ఒకే చోట విచారణ జరిగేలాగా అతనికి అవైలబుల్గా ఉండే కోర్టు ఎగ్గొట్టాలనో అంటే చట్టాన్ని ధిక్కరించాలనో న్యాయస్థానాలని దాటి వెళ్ళాలనో మా క్లయింట్కి లేదు. కాకపోతే ఇన్ని చోట్లకి తిరగటం కష్టం అవుతుంది కాబట్టి మానవతా దృక్పథంతో వీటన్నిటినీ ఒకటే కోర్టుకు బదిలీ చేసి ఈ వాయిదాలన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి ఒకటిగానే పరిగణించి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని హైకోర్టులో పిటిషన్ వేసుకుంటే సాధ్యం అవ్వచ్చు. అది కోర్టు న్యాయమూర్తి గారి నిర్ణయం మేరకు ఉంటుంది. అది వారి నిర్ణయాన్ని ఎవరు డిక్టేట్ చేసేది కాదు కాబట్టి. కాకపోతే దానికి ఒక ప్రాతిపదిక చెన్నై హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు, చెన్నై హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు నుంచి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి గారు తెచ్చుకున్నటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది. అంటే ఒకటే అంశమైనప్పుడు ఇన్ని కేసులు ఎందుకు పెడతారు అని ఒక జడ్జిమెంట్ పాస్ చేశారు. వాడు కేసులు పెట్టద్దు, ఉన్న కేసులన్నిటికీ కలిపి ఒకటే ఇచ్చేయండి అని. అది మేబీ అది వర్తింపజేస్తే ఈయన బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే బయటకు రాడు. ఇప్పుడు ఈ ఓబులవారిపల్లె తాలూకా కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన బయటకు రాడు. ఇతర కేసుల్లో కూడా బెయిల్ తీసుకోవాలి. ఆయన కర్నూలు బెయిల్ తీసుకోవాలి, అలాగే ఇంకో చోట హాజరుపరిచారు ఆయన్ని, అక్కడ కూడా తీసుకోవాలి. ఎక్కడెక్కడైతే ఇప్పుడు తిప్పిన చోటన్నా కనీసం తీసుకోవాలి. ఇంకా ఎన్ని వారెంట్లు పెండింగ్ ఉన్నాయో చూసుకోవాలి. ఆ వారెంట్లన్నీ కలెక్ట్ చేసి వాటి మీద ముందస్తు బెయిల్ ఇస్తుందేమో కోర్టుకు వెళ్ళి కనుక్కోవాలి. ఈ ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత వీటిలో షూరిటీలు పెట్టుకుని బయటపడాలి. అంచేత ఇది ఈ రోజు తేలే వ్యవహారం కాదు పోసాని. ఇది డెఫినెట్గా టైం తీసుకుంటుంది. ఓకే. అందుకని అసలు ఇలాంటి కేసులు డిజైన్ చేయటంలోనే ప్రోగ్రామ్ ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హెరాస్ చేయటమే. పోసాని అంతటి వాడినే ఈ లెవెల్లో హెరాస్ చేశారంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఎవరూ కూడా వాళ్ళ గురించి మాట్లాడటానికి సాహసించకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం. అంటే అందరూ మాట్లాడారు, పోసాని ఒక్కడే మాట్లాడలేదు. మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవతల వైపు నుంచి కూడా మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు ఎందుకు పెట్టట్లేదు? పైగా ప్రైవేట్ కంప్లైంట్లు ఇవన్నీ. ప్రైవేటు కంప్లైంట్ల మీద ఇంత హడావిడి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేది కీలక ప్రశ్న. ఇంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నారు, అంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారు? ఎప్పటివో గొడవలు, ఎప్పటి మనోభావాలు ఇప్పుడు గాయపడిపోయి ఎప్పటి అంశాలకో ఇప్పుడు గాయపడి కేసులు పెట్టడం ఏమిటి? ఆ కేసులని పరిగణనలో తీసుకుని వీళ్ళందరినీ లోపలయటం ఏంటి? అసలు ఏం ఆలోచిస్తున్నారు? పైగా పర్సనల్ లెవెల్లో వెళ్ళి వ్యక్తులు వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడారంటే
అందరూ మాట్లాడారు, వీళ్ళు వాళ్ళు అని కాదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఏ స్థాయిలో అయితే వైసీపీ వాళ్ళు మాట్లాడారు అని తెలుగుదేశం పార్టీ బాధపడిందో, చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు, దాదాపుగా అదే లెవెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అతని వైఫ్ని కూడా కించపరుస్తూ అలాంటి వ్యాఖ్యలే దాదాపు చేశారు. చేయటం కాదు, రిపీటెడ్గా చేశారు. జగన్ వచ్చి మీడియా ముందు ఏడవలేదు, కానీ వీళ్ళు చేసిన ఆరోపణలు అయితే అవే. కాబట్టి ఏది తక్కువ కాదు, డీటెయిల్స్లోకి వెళ్తే అన్నీ ఒకటే. ఈ అన్నీ ఒకటే అనే విషయం కోర్టుకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్ప్లెయిన్ చేసి, అయ్యా వారు మాట్లాడిన ఇవే, మరి వారి మీద కేసులు పెట్టకుండా వీరి మీద పెట్టడం అనేది అంతవరకు సబబు. ఈ ధోరణే తప్పు అనుకున్నప్పుడు ఆ ధోరణి మీద మాత్రమే మాట్లాడాలి ప్రభుత్వం అయినప్పటికీ. కానీ వాంటెడ్గా ఇలా కేసులు పెడుతున్నారు కాబట్టి దీన్ని చట్టం ఎలా పరిగణించాలి అనేది ఆలోచించండి. ఇవి దయచేసి ఇలాంటి ఈ ధోరణి సబబు కాదు అని ఒక జడ్జిమెంట్ ఇవ్వండి, అది ఒక రూలింగ్గా ఉంటుంది. ఆ రూలింగ్ ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రపంచం నడుస్తుంది అనైనా రిక్వెస్ట్ చేసుకోవాలి. ఏదైనా కోర్టు నుంచి ఒక ఆదేశం తెచ్చుకోవటం ఒక పద్ధతి, ఓకే, లేదంటే దీన్నే ఆధారం చేసుకుని ఒక మూమెంట్ చేయగలిగితే బెటర్. అంటే వీళ్ళ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్లు పెట్టి, అయ్యా ఈ కంప్లైంట్లను కూడా ఇంతే వేగంగా పట్టించుకుని ఇంతే వేగంగా ముందుకు తీసుకెళ్ళండి అయ్యా అని చెప్పి ప్రెజర్ తీసుకొచ్చి ఆందోళన చేసి పోలీసులతో ఆ మేరకు, అంటే వాళ్ళు ఏం చెప్తారు అనేది కనుక్కుని దాన్ని ప్రమోట్ చేయటం జనంలోకి, అది చేయగలిగితే కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఓకే, ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు, ఆ పరిస్థితి వస్తుంది. ప్రస్తుతానికైతే కోర్టులు కొంచెం అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. నిన్న హైకోర్టులో వచ్చినటువంటి ఏపీ హైకోర్టులో వచ్చిన నిర్ణయాలు, అలాగే ఈరోజు ఇక్కడ కడప మొబైల్ కోర్టులో వచ్చినటువంటి నిర్ణయం కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇదే పాజిటివిటీ కొనసాగితే మిగిలిన కేసుల్లో కూడా బెయిల్స్ వచ్చేస్తాయి. ఇదే ఆర్డర్ తీసుకెళ్ళి అక్కడ పెడతారు, పెట్టేసి 1 or 2 daysలో క్లియర్ చేసుకుని కొత్త కేసులు పెట్టకపోతే ఈ లోపల జనరల్గా వాళ్ళ యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. అలాగే కొత్త కేసులు పెట్టి ఏదో రకంగా జైల్లో హోల్డ్ చేయాలని అనుకుంటే ఏం చేయడానికన్నా సిద్ధపడతారు. అంత పరిస్థితి రాకుండా పోసానిని బయటకు తీసుకుని వస్తారని అయితే ఆశిద్దాం. ఇక్కడ కూడా ఈ కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పొన్నవోలు గారే మొత్తానికి బెయిల్ సాధించండి, పోసానికి సాధించండి. మరి మిగిలిన చోట్ల కూడా సాధించేస్తే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ ఒక గొడవ ఉంది ఇంటర్నల్గా పార్టీలో. అంటే ఆయన అందరి పేర్లు చెప్పేశాడు, ఆయన అప్రూవర్గా మారిపోయాడు అంటున్నారు. ఒకవేళ అప్రూవర్గా మారాడా లేదా, ఎలా మార్చారు, ఇది ఎలా ప్రచారం అయింది అనేది అతను బయటకు వచ్చి మాట్లాడితే మరికొంచెం క్లారిటీ వస్తుంది ప్రపంచానికి, ప్రభుత్వానికి మరింత అప్రతిష్ట మూట కట్టుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది.